హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. మరి మీ హర్రర్ స్టోరీస్ నాకు షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరైతే నాకు మెసేజ్ చేయండి. మీరు పంపించవలసిన మీ స్టోరీసు ఏ ఫార్మాట్లో ఉండాలి అని అంటే మీ నేమ్, ఇంకా అలాగే మీ విలేజ్ నేమ్, తర్వాత మీరు దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అంటే దేని గురించి చెప్పబోతున్నారు స్టోరీ అనేది ఒక 2 లైన్స్లోనైతే ఇవ్వండి. సో దట్ నేను చదవడానికి ఈజీగా ఉంటుంది. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే క్రైమ్ గురించా, బ్లాక్ మ్యాజిక్ గురించా అనేది. ఆ తర్వాత మీ స్టోరీని రాసుకుండండి. మరి నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు మీ పేర్లు, ఇంకా అలాగే మీ ఊరి పేరు ఇవ్వడం ఇష్టం లేకపోతే మీరు అక్కడే చెప్పేసేయండి, నేనైతే ఇక్కడ మెన్షన్ చేయను. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన భారతదేశంలోని దేవుణ్ణి ఎంతగా నమ్మేటోళ్ళు ఉన్నారో అంతలానే దెయ్యాన్ని కూడా నమ్మేటోళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అయితే 2 ఉన్నాయనే అంటారు. అయితే ఏదైనప్పటికీ రెండిటి ఉనికి కూడాను ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది. మరి కొంతమంది అయితే దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి మర్చిపోయి అటుపక్కే వెళ్తూ ఉంటారు. క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, సిల్లంగి, భానామతి, చాతబడులు ఇలా రకరకాలైతే నేర్చుకొని మానవాళికి ఎంతో హానికరంగా తయారవుతూ ఉంటారు. అంతేకాదు జనాల్ని ఆకర్షించేందుకు, వాళ్ళ వైపు లాక్కునేందుకు మీరు కోరే కోరికలు తొందరగా నెరవేరాలి అని అంటే ఇలాంటి పూజలు చేయండి, లేదంటే క్షుద్ర పూజలు చేసే మేము చెప్పినట్టుగా మీరు చేస్తే గనక మీకు ఆ కోరిక తొందరగా నెరవేరుతుందని వారికి చెప్పి కొంతమంది అయితే ఆ పూజలు చేసి వారికి వీటి మీద నమ్మకం కలిగించేవారు. మరికొంతమంది ఏమో వారిని బలి తీసుకుంటూ ఉండేవారు. అయితే దానికి సంబంధించిందే ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక రియల్ హర్రర్ స్టోరీ వైజాగ్ సిటీలోని. వైజాగ్ ఇలాంటి సిటీలో కూడాను ఇలాంటివి జరుగుతాయా అని చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ పూర్వపు కాలం అంటే 1960sలో జరిగిన ఒక యథార్థ సంఘటనే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. అది 1965లో జరిగిన యథార్థ సంఘటన. మన ఏవిఎన్ కాలేజ్ ఉంది కదండి, దాని టౌన్లోని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఓల్డ్ బస్ స్టాప్ అని ఉంటుంది. అక్కడ అందరికీ కలిపి మరుగుదొడ్లు అయితే కట్టడం జరిగిందనమాట అప్పట్లోని. అయితే కొంతమంది ఇళ్లలోని లేని వాళ్ళు అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవారు. అయితే చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు మటుకు వాళ్ళని ఎవరినైనా తోడు పెట్టుకొని వెళ్ళమండం, లేదంటే పెద్దవాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా తీసుకువెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అంటే వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు జడుచుకుంటారని, మరి వయసుకు వచ్చిన పిల్లలు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడతారు, ఇంకా అలాగే ఏవైనా ఇబ్బందులు వాళ్ళకి అక్కడ జరగవచ్చని ముందుగానే అంచనా వేసి ఎవరినైనా తోడు తీసుకెళ్ళమంటూ ఉండేవారు. అంతేకాదు అప్పట్లోని ఇలాంటి చిల్లంగులు పెట్టడం అనేవి చాలా ఎక్కువ. చిన్నపిల్లల్ని మోసపూరితంగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో తినేది ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు మల విసర్జన చేసిన తర్వాత ఆ మలాన్ని భక్షించడం అనేది చేస్తూ ఉండేవారు. ఏ పిచాచానికైతే పూజ చేస్తారో వారిని వశం చేసుకునేందుకు ఇలాంటి నీచమైన పనులు అయితే చేస్తూ ఉండేవారు. అంతేకాదు కొన్ని విద్యలు నేర్చుకునేందుకు వీళ్ళు ఇలాంటి పని చేయవలసింది. మరి కర్ణపిశాచిని వశం చేసుకునేందుకు వాళ్ళే భక్షించి పళ్ళు తోముకోకుండా, స్నానం చేయకుండా, అశుచిగా ఉండి పూజలు చేసి అమావాస్యకి 3 రోజుల ముందు నుంచి జపంలోనే ఉండి, అంటే ఎవ్వరికీ కనిపించకుండా పారే ఏటి దగ్గర కానీ లేదంటే శ్మశానంలో కానీ కూర్చొని వీళ్ళు చేస్తూనే ఉంటారు 3 రోజులు రాత్రిపూట. ఆ జపం ఎలా ఉంటుందనంటే రాత్రి మొదలుపెట్టి మళ్ళీ తెల్లవారయ్యేంత వరకు చేస్తారు, ఎవరికీ కనిపించకుండా చేసి ఆ తర్వాత వశం చేసుకొని ఆ 4వ రోజు అమావాస్య రోజున అది వస్తుంది. వచ్చే సమయానికి వీడు అంత దరిద్రంగానైతే ఉండి మెడలోని దుమ్మలతో మాల వేసుకొని దాన్ని ఆహ్వానించి
వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఇద్దరు దండలు మార్చుకొని పూర్తిగా వాడి వశం అయిపోతుందన్నమాట. ఈ కర్ణపిశాచి చెవులోనే ఉంటుంది వాడికి. వాడు అది చెప్పినట్లల్లా చేస్తూ ఉండాలి, అలాగే వీడు చెప్పినట్లల్లా అది చేస్తూ ఉండాలి. అది అగ్రిమెంట్. మరి ఇలాంటివి కోకొల్లలే ఉన్నాయి. అలాంటి వాటిలోని చిల్లంగి ఒకటి. ఈ చిల్లంగి పెట్టిన వాళ్ళు ఎదుటివారి మలాన్ని అయితే భక్షించడం అనేది జరుగుతుంది. సువర్ణ, లక్ష్మి ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు. అయితే ఒకరింటికి ఒకరు వెళ్తూ వస్తూ ఉండేవారు. అలాగే స్కూల్ అక్కడే కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళడం, ఇద్దరు కలిసి రావడం అనేది చేస్తూ ఉండేవారు. మరి అప్పట్లో అంతే కదండి, ఒకరిని ఎవరినొకరిని తోడు పెట్టి ఇద్దరు కలిసి వెళ్ళి రండమ్మా అని చెప్తూ ఉండేవారు. అప్పట్లోని స్కూళ్ళకి పంపించడమే చాలా ఎక్కువ ఆడపిల్లల్ని. అయితే వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు మధ్యలోని లక్ష్మి ఒకరోజు నాకు అర్జెంటుగా వస్తుంది అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న ఆ బాత్రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళేటప్పుడు తిన్ని కూడా వెంట పెట్టుకొని వెళ్తుంది. సువర్ణ బయటనే నించుంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్తుంది. అప్పటికే లక్ష్మి వయసు 13 సంవత్సరాలు. లక్ష్మి సువర్ణ కన్నా 3 సంవత్సరాలు పెద్దది. సువర్ణ 10 ఏళ్ళు మాత్రమే. తనకి ఏమీ తెలీదు. బయటనైతే నించుంది. ఈలోగా లోపలికి వెళ్ళిన సువర్ణ తన పని కానిచ్చుకొని నువ్వు వెళ్తావేమో వెళ్ళవే అని చెప్తుంది. లేదు లేదు, నేను ఇక్కడికైతే వెళ్ళను అని చెప్పేసి ఇద్దరూ కలిసి నడుచుకొని ఇంటికైతే వచ్చేశారు. లక్ష్మి వాళ్ళ ఇంటి పక్కన ఖాళీగా ఉన్న ఇంట్లోని ఎవరో అద్దెకి దిగడానికైతే వచ్చారు. అది చూస్తున్న లక్ష్మి, అమ్మా ఎవరే కొత్తగా దిగుతున్నారా, గృహప్రవేశం చేస్తున్నారు అని అంటే, అవునమ్మా ఈరోజే వచ్చారు, అస్సాం నుంచి వచ్చారు వాళ్ళు, ఇక్కడేదో షాప్ పెట్టుకుంటారంట, మన 33 కోట్లు లేవు, అక్కడ ఏదో బట్టల షాప్ పెట్టడానికైతే వచ్చారు, ఇక్కడైతే ఇల్లు బాగుంది అని చెప్పి మన ఇంటి పక్కన దిగారమ్మా అని చెప్తుంది. లక్ష్మి కుతూహలం కొలిది వంగి వంగి ఎవరు ఏంటి అని చూస్తూ ఉంటుంది. ఏ లక్ష్మి, ఇంకా రా అమ్మా, లోనికి రా, భోజనం చేద్దు కానీ కాళ్ళు చేతులు కడుక్కో అని వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది. ఈలోగా పక్కింట్లో ఉన్న అతను బయటకు వచ్చి లక్ష్మిని అయితే చూస్తాడు. గమ్మని బురదించుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది లక్ష్మి. 4:30 అవుతుంది. లక్ష్మితో ఆడుకోవడానికి సువర్ణ అయితే వస్తుంది. మనం త్వరగా ఆడేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఈరోజు మా అమ్మ నా కోసం ఇష్టమైన కూరలు అయితే చేస్తుంది అని చెప్తుంది. సరే సరే, ఏం ఆట ఆడదాం అని అంటే, దొంగాట ఆడుకుందాం అక్క అని అడుగుతుంది. సరే అంటూ ఇద్దరు దొంగాట ఆడుకుంటూ ఉంటారు. ఈలోగా పక్కిళ్ళు ఖాళీగా ఉందేమో అనుకొని సువర్ణ అయితే ఆ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది కానీ ఎవరో ఉన్నారని తెలుసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టి బయటకు అయితే వచ్చేస్తుంది. ఈలోగా అందులో ఉన్న ఒక ఆవిడ, ఏ పాప ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. ఏం లేదండి క్షమించండి అనుకుంటూ వెనక్కి చూడకుండా మరి తిరిగి అక్క అక్క అనుకుంటూ తన లక్ష్మి దగ్గరికి అయితే వచ్చి, ఆ పక్కింట్లో ఎవరైనా దిగారా ఏంటి, ఆవిడ నన్ను పిలిచింది, నిన్ను ఎవరో దిగలేదనుకొని అక్కడికి వెళ్ళి దాక్కున్నాను అని చెప్తుంది. అవును, ఆ ఇంట్లోని ఎవరో కొత్తగా దిగారంట, అస్సాం నుంచి వచ్చారంట, బట్టల షాప్ పెట్టడానికంట అని చెప్తుంది లక్ష్మి. అవునా, సరే సరే ఆడుకుందాం పదా అని అంటే, ఇంకేటాట, నువ్వే దొరికిపోయావు, నువ్వే దొంగపెట్టు, నేను దాక్కుంటాను అని ఈసారి తెలిసే లక్ష్మి కావాలని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంది. ఎందుకంటే అటుపక్కకి రాదు ఇంకా సువర్ణ అని చెప్పేసి. అయితే దాక్కోవడానికి వెళ్ళేసరికి అక్కడ ఆవిడైతే చూసి చేయి పట్టుకుంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇందాకలో వచ్చిన పాప ఎవరు అని అడుగుతుంది. అది నేను పక్కింట్లో ఉంటున్నానండి, మీరు కొత్తగా దిగారా అంటూ పరిచయం పెంచుకుంటుంటుంది లక్ష్మి. అవునమ్మా లోపలికి రా అని పిలుస్తుంది. లేదండి పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అని అంటే, పర్వాలేదమ్మా రా అంటూ లోపలికైతే తీసుకువెళ్తుంది. ఈలోగా సువర్ణ అక్క అక్క అనుకుంటూ అంతా వెతికి ఎక్కడ కనిపించిపోయేసరికి, సరే అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఈలోగా లక్ష్మి ఆ ఇంట్లోకి వెళ్ళింది కదా, ఆవిడ తినడానికి ఏవో పెడుతుంది. వద్దండి పర్వాలేదు, మా అమ్మ తిడుతుంది అని చెప్తే, ఏం పర్వాలేదమ్మా మీ అమ్మగారికి చెప్తానులే తిను అని కజ్జికాయలేవో ఇస్తుంది. సరేనంటూ ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకోబోయేసరికి ఈలోగా పక్కింట్లోని వాళ్ళ అమ్మ పిలుస్తుంది. లక్ష్మి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా,
నీ గురించి చూసి చూసి సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని పిలుస్తుంది. సరేనండి, వెళ్ళొస్తాను, రేపు మళ్ళీ వస్తానులేండి, మీతో మాట్లాడతాను అని చెప్పి తనైతే వెళ్ళిపోతుంది. తన నోట్లో పెట్టాల్సిన ఆ కజ్జికాయ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ రోజు లక్ష్మి పడుకుంటే వాళ్ళ అమ్మ ఈ రకంగా చెప్తుంది. వాళ్ళు అస్సాం నుంచి వచ్చారట. వాళ్ళు ఎలాంటోళ్ళో ఏంటో మనకేమీ తెలీదు. ఎక్కువ వాళ్ళతో మాట్లాడి స్నేహం ఏమీ పెంచుకోని అవసరం లేదు. వెళ్ళక అసలు వాళ్ళ ఇంటికి అని చెప్తుంది. అబ్బే, అలా ఏం లేదమ్మా, ఆవిడ బాగానే మాట్లాడుతుంది. ఇందాకలా సువర్ణ వచ్చినప్పుడు అక్కడ దాక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ లోనకి పిలిచింది, నాకేవో తినడానికి కూడా పెట్టింది అని చెప్తుంది. కొంపతీసి తిన్నావా ఏంటి? అలా ప్రతి ఒక్కరు పెట్టినవి తినకూడదు, నీకు ముందే చెప్పాను కదా అని చెప్తుంది వాళ్ళ అమ్మ కోపంగా. లేదమ్మా, ఏం తీసుకోలేదు, వచ్చేసాను అని చెప్పేస్తుంది. సరే సరే పడుకో అని చెప్తుంది. మర్నాడు లక్ష్మి సువర్ణ ఇద్దరు కూడా మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తూ ఉంటారు. లక్ష్మి సువర్ణ కన్నా పెద్దదాయి అయినప్పటికీ కూడాను తనకి ఆలస్యంగా స్కూల్లో వేయడం వల్ల తను తినతోనే కలిసి చదువుతుంది. ఇద్దరు ఒకటే క్లాసు. మరి వాళ్ళిద్దరూనైతే 4వ తరగతి చదువుతున్నారు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, శ్రద్ధగా చదువుకోవాలి అని చెప్తుంది లక్ష్మి. అవునక్క, అందుకే నేను కూడా చదువుకుంటున్నాను అని చెప్తుంది. సరే అని స్కూల్కి అయితే వెళ్తారు. మధ్యలోనే లక్ష్మికి మళ్ళీ అర్జెంట్ అనిపించి మధ్యాహ్నం 1:30 అయ్యే సమయానికి తను మళ్ళీ ఆ మరుగుదొడ్ల వైపు అయితే వెళ్తుంది. వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తను పెద్ద మనిషి అవుతుంది. వెంటనే స్కూల్ వైపు కాకుండా ఇంటి వైపు పరుగు తీస్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తుంది. వాళ్ళమ్మ అట్టహాసంగా అంతా కూడాను ఏర్పాటు చేయించి వాళ్ళ మేనత్తను పిలిపించి మూలనైతే కూర్చోబెట్టిస్తుంది. మరి తర్వాత అందరూ పేరెంటాళ్ళు వచ్చి తనకి ఆశీర్వదించి తాంబూలాలు అయితే తీసుకుంటారు. అప్పుడు పక్కింటి ఆవిడ్ని కూడా పిలుస్తుంది. ఆవిడ కూడా వస్తుంది, కానీ లక్ష్మికేసి ఏదో అదో విధంగా చూస్తుంది. చూసుకుంటూ సరే లక్ష్మి, వెళ్ళొస్తానమ్మా, ఉండు, నీకోసం కొన్ని తయారు చేశాను, అవి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి కజ్జికాయలు అయితే తీసుకొస్తుంది. ఇలాంటి సందర్భాల్లోని ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా తయారు చేసి ఇవ్వడం అనేది ముందు నుంచి కూడా మనకి ఉన్నదే కాబట్టి అందులో తప్పేం లేదని చెప్పి వాళ్ళ అమ్మ అయితే తీసుకుంటుంది. అయితే ఆ కజ్జికాయ ఒకటైతే తింటుంది లక్ష్మి. తినేసరికి తనకి ఇంకా కడుపులో ఏదో నొక్కేస్తున్నట్టు పిండేస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటి రోజు కదా, మొదటిసారి అయినప్పుడు ఇలానే ఉంటుంది అని పిల్లకి సర్ది చెప్తుంది. ఆ రోజు రాత్రి తను బాత్రూమ్ కని బయటికి వెళ్ళేసరికి చిమ్మ చీకటిగానైతే ఉంటుంది. ఆ పక్కన ఒక డేరా లాంటిదైతే కట్టుకుంటారు. వాళ్ళ ఇంటికి పక్కింటి వాళ్ళ ఇంటికి ఒక చిన్న పిట్టగోడ అయితే ఉంటుంది. వాళ్ళమ్మ తను బాత్రూమ్కి వెళ్ళడానికి వాళ్ళ ఇంట్లోనే వెనకాతల పెరట్లోని పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసేసింది. స్నానం నుంచి మరుగుదొడ్ల వరకు అక్కడే అన్నీ చేసుకోవాలి. ఈ 9 రోజులు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తుంది. సరేనంటూ ఆ రాత్రిపూట తను అక్కడికి వెళ్ళేసరికి తను కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. ఈలోగా ఎదురుగాను ఒక నల్లటి ఆకారం తనలాగే కూర్చొని ఎదురుగా కనిపిస్తుంది. అది చూస్తూ లక్ష్మి అరవకుండా దాని కళ్ళల్లోకే చూస్తూ అలానే ఉండిపోతుంది. దాని కళ్ళు నలుపుగా నుండి మధ్యలోని గుడ్డు మటుకు ఎరుపుగా కనిపిస్తుంది. దాని నాలిక బయట పెట్టి మెల్లగా పొడుగ్గా చేస్తుంది. ఈలోగా ఆ నాలిక లక్ష్మి దగ్గరికి అయితే వచ్చేస్తుంది. తను కిందన విసర్జించిందంతా కూడాను నాకుతున్నట్టుగా కనిపిస్తుంది. లక్ష్మికి ఏమీ అర్థం కావట్లేదు. తను ఆ కళ్ళల్లోకి చూస్తూనే ఏదో మాయలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈలోగా లక్ష్మి వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి వస్తుంది. పిల్ల ఇందాక వెళ్ళింది, ఇప్పుడు వరకు ఏం చేస్తుంది అని చూసేసరికి లక్ష్మి కిందన పడి ఉంటుంది. అయ్యో, పిల్ల కిందన పడిపోయింది, ఏమయ్యా, తొందరగా రా అంటూ ఇంట్లోని తన భర్తను అయితే పిలుస్తుంది. ఇద్దరూ వచ్చి అమ్మాయిని జాగ్రత్తగా ఎత్తుకొని శుభ్రంగా తన్ని తుడిచేసి లోపలికైతే తీసుకువెళ్తారు. ఏమైంది లక్ష్మి, లెగమ్మా లెగమ్మా అంటూ లేపుతూ ఉంటారు, కానీ లక్ష్మి స్పృహలోనే లేదు. లక్ష్మి వాళ్ళ అమ్మ లక్ష్మిపై కొంచెంగా నీళ్లు చల్లి స్పృహలోకి అయితే తెప్పిస్తుంది. అమ్మా అమ్మా అంటూ మళ్ళీ కడుపు పట్టుకొని నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఏం లేదు, కంగారు పడకు. అయ్యో, పిల్లకి అతిగా అయిపోవడం వల్ల ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి మళ్ళీ తీసుకువచ్చి ఆ చాప మీద అయితే కూర్చోబెట్టేస్తారు.
ఆ తర్వాత మర్నాడు నుంచి పిల్ల ఏమీ ముట్టుకోవడం మానేస్తుంది. నోరంతా కూడా పచ్చి పుండులా ఉంది అని చెప్తుంది. అలాగే గొంతంతా మంటగా ఉంది, కడుపులో నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. అలా అంటే ఎలాగమ్మా, ఇప్పుడు ఇలానే ఉంటుంది అంటూ బలవంతంగా తనకి పట్టడానికి తినిపించడానికి చూస్తే అదంతా తింటూనే వాంతి చేసేస్తూ ఉంటుంది. పైగా కళ్ళు లోతుకి వెళ్ళిపోయాయి. బాగా నీరసంగానైతే తయారయ్యింది. అమ్మాయి చూడ్డానికి పీనుగులాగా అయితే కనబడుతుంది. అసలు ఆ ఒంట్లోని కళే లేదు. అయితే వాళ్ళు 5 రోజులు అయిన తర్వాత ఆ రోజు రాత్రి పిల్ల మళ్ళీని బాత్రూమ్ కని బయటికైతే వెళ్తుంది. ఆ సమయంలోని వాళ్ళమ్మ కూడా తోడొస్తుంది. పిల్ల అటు తిరిగి కూర్చుంటుంది. వాళ్ళమ్మ అడ్డంగానైతే నించొని ఏంటో అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఈలోగా తన మీద నుంచి ఎవరో ఎగిరి వెళ్ళినట్టుగా ఒక నల్లటి ఆకారం అయితే కనిపిస్తుంది, పిల్లవైపు వెళ్ళినట్టుగా. వెంటనే లక్ష్మి గట్టిగా అరిచేస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఏమైంది లక్ష్మికి, ఏమైంది అనుకుంటూ. ఈలోగా వాళ్ళమ్మ ఏమైందమ్మా ఏమైంది అంటూ తను కూడా భయపడుతుంది. కానీ ఆ నల్లటి ఆకారం గురించి మటుకు వాళ్ళ ఆయనకి చెప్పదు. లోనకైతే తీసుకొచ్చేస్తారు. పిల్ల పరిస్థితి ఇంకా దారుణంగానైతే తయారవుతూ ఉంటుంది. వాళ్ళమ్మ భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. ఏమైంది, నీకేమైంది అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఆయన. ఏం లేదండి, ఏం లేదు, తెల్లవారు మాట్లాడుకుందాంలేండి అంటూ తలుపులైతే వేసేసి లోపలికైతే తీసుకొచ్చేస్తుంది. తెల్లవారుజాము లక్ష్మి అయితే కళ్ళు తెరవలేని స్థితిలోనైతే ఉంటుంది. జ్వరం కూడా వచ్చేసి ఉంటుంది. అయ్యో, పిల్లకి ఇంత జ్వరం వచ్చేసింది, ఇప్పటికైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామే అని చెప్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న. సరేనండి తీసుకువెళ్దాం కానీ అంటూ రాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. పైగా ఆ నల్లటి ఆకారం పక్కింట్లో నుంచి వీళ్ళింట్లోకి ఎగిరొచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటోలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, వాళ్ళ వల్లనే ఇలా జరుగుతుందేమో, పిల్లకి దిష్టి తగిలిందేమో అని చెప్తూ ఉంటుంది. ఇది దిష్టిలాగా అనిపించట్లేదు, లక్ష్మికి ఏదో జరిగింది, నాకు భయం వేస్తుంది అని చెప్తూ ఇప్పుడే ఉండండి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి 20 నిమిషాల తర్వాత ఒక ఇద్దరినైతే తీసుకొస్తాడు. ఇద్దరు సాయిబులే. ఒకరు పీర్ సాయిబు, లక్ష్మి వాళ్ళ నాన్నకి ప్రాణ స్నేహితుడు. మరొక అతను ఆయనకి తెలిసిన ఆయన ఏంటంటే ఇలాంటి దెయ్యాల్ని, చేతబడులు, సిల్లంగి పెట్టిన వాటిని విడిపిస్తూ అటువంటి వాటి బారిన పడకుండా తావీజులు అవి కడుతూ ఉంటాడు. అయితే మొత్తానికి లక్ష్మి జుత్తున అయితే గట్టిగా ముడివేసి పట్టుకుంటాడు. అలాగే లక్ష్మితోని అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పించడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి మటుకు వీళ్ళ మాట వినకుండా గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడానికైతే ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వెన్ని చేసినా నేను దీన్ని వదిలేదు లేదు, పట్టుకుపోతా, నాతో తీసుకువెళ్ళిపోతా, నువ్వేమీ చేయలేదు అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి దాని చెంపలు చెడేలు అనిపిస్తాడు. అయినప్పటికీ కూడా ఇంకా నవ్వుతూ కొట్టుకో, నచ్చినంతసేపు కొట్టుకో, నీకేది కావాలంటే అది చేసుకో, కానీ నేను దీన్ని విడిచిపెట్టేదే లేదు అని చెప్తుంది. అంటూ తన ఒంటి మీద ఉన్న బట్టలు విప్పడం మొదలు పెడుతుంది. గట్టిగానైతే చేతులు కట్టేస్తారు, కాళ్ళు కూడా కట్టేస్తారు. కట్టేసి ఇంకా కొడుతూను తనకేంటంటే ఒక సీసాలో బంధించేస్తానని భయపెడతాడు. నన్ను పంపించిన వాడే నన్ను పిలాలి, అది కూడా నాకు కావలసిన ఆహారం ఇస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వాడిని కూడా మింగేస్తాను అని మాట్లాడుతూ ఉంటుంది. నిన్నెవరు పంపించారు, నిన్నెవరు ఈ పిల్ల మీద ఉసుకెళ్ళిపారు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అస్సాం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే చాతబడి, సిల్లంగి, బాణామతి ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఎవరినొకరిని ఈ రకంగాను బాధించి చంపందే వాళ్ళకి నిద్ర పట్టదు, కాదు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. అవి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంగతి తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళ నోళ్ళు అయితే పగలగొడతారు. వాళ్ళ పళ్ళు ఎప్పుడైతే ఊడిపోతాయో వాళ్ళు మంత్రోచ్చారణ అనేది సరిగ్గా చేయలేకపోతారు. కాబట్టి ఇంకా వాళ్ళ మీదకే ఆ పిచాచి అనేది వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళని కట్టేసి శుభ్రంగా కొట్టి అసలు విషయాలు బయట పెడతారు. అప్పుడు విషయం తెలిసింది ఏంటి అని అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు మరికొంతమంది అస్సాం నుంచి ఈ ప్రాంతానికి అయితే వస్తారు.
వాళ్ళు వచ్చి వీళ్ళ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అదేంటి అని అంటే, ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ ఆవిడని చెప్పుకుంటున్నాడు కదా, ఆవిడ రెండవ భార్య. అక్కడ అస్సాంలోని ఈ విద్యలు నేర్చుకొని ఒకరి మీద ఒకరు చేసుకోవడం బాగా అలవాటు. ఎవరూ దొరకపోతే ఇంట్లో వాళ్ళ మీదే చేస్తూ ఉంటారు. అలాగే తన భార్య మీద కూడా చేసి మొదటి భార్య అయితే చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండోదైన ఈవిడ కూడా ఇతనిలాంటిదే. ఇతనిలాగే ఇలాంటివి అన్నీ కూడా నేర్చుకొని వచ్చిన ఆవిడ కాబట్టి ఇద్దరికి సఖ్యత కుదిరింది. పైగా మొగుడికి ఎవరు బలివ్వడానికి దొరకకపోతే ఈవిడే వెళ్ళి ప్రత్యేకంగా ఆ బలి పశువుని ఎంచి తీసుకొస్తుంది. అలాగే ఈ పిల్లకి కూడాను వాళ్ళు చేశారు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు వారిని ఊరి నుంచి అయితే తరిమేయడం అనేది జరిగింది. మరి చాలా పాతదైనప్పటికీ కూడా చాలా హడలు పుట్టించే విధంగానైతే ఉందండి ఈ స్టోరీ. నాకైతే చాలా భయం వేసింది విన్నప్పుడు. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. చెప్పిన వాళ్ళకి కూడా 75 ఇయర్స్ అయితే ఉంటాయి. అండ్ తన లైఫ్లోని జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. సువర్ణ గారు మనతో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మికి బాగానే ఉంది. అండ్ తనకి పెళ్ళయ్యి ఒక 7 పిల్లలు అయితే పుట్టారు. రీసెంట్గా ఆవిడ కూడా చనిపోవడం అనేది జరిగిందంట. మరి ఈ ఇన్సిడెంట్ మీకు నచ్చితే మటుకు లైక్ వేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళాంటి హర్రర్ ప్రేమికులకి తప్పకుండా షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.